నా పేరు వెంకటయ్య. మాది వెల్లంపల్లి, శ్రీకాళహస్తి మండలం, వాగువేడు పోస్ట్, చిత్తూరు జిల్లా. నేను అనారోగ్యంతో ధ్యానం లేకొచ్చిన, నడుము నొప్పి బాధతో వచ్చిన. మాకు ఈ మెడిటేషన్ అయితే తెలియదు. మా సుధా మేడము మా ఊరికి సంక్రాంతి పండుగ అప్పుడు వస్తే ఆమె అప్పుడు మా ఇంటికి వస్తే అప్పుడు అమ్మ అన్నం తిందరామని చెప్తే అప్పుడు ఆమె అన్న నేను ధ్యానం చేస్తున్నానన్నా, నేను మాంసాహారం తినన్నాను అనింది. అమ్మ ఆ ధ్యానం అనేది ఎట్లా అమ్మా మనకు చెప్పమ్మా, మేముగా చేస్తామంటే అన్న కళ్ళు మూసుకొని మన శ్వాసను మనం గమనిస్తూ కూర్చునేదన్నా అదేనన్నా ధ్యానం అన్నా అనింది. అంతే ఆ రోజు నైట్తోనే మేము ఆ ధ్యానం పట్టుకున్నాం. ఆ ధ్యానంతోనే మేము ధ్యానం చేసుకుంటానే ఈ పేరు సుధా మేడం పేరు చెప్పుకుంటానే అనారోగ్యం నడుని బాధతో వచ్చిన అప్పుడు 2019 జనవరి 15వ తేదీ, ఇప్పుడు 2020 ఆ బాధతో వచ్చినాము. అంతే ఒక్క నెలకంతా మెడిటేషన్ చేసేసరికి ఆ నడుము నొప్పి బాధ ఎట్టపోయేసిందో పోయేసింది. ఎన్నెన్నో హాస్పిటల్, తిరుపతి, వెంకటగిరి, కాళహస్తి, చెన్నై అన్ని హాస్పిటల్ తిరిగేసిన, ఎక్కడా నొప్పి తగ్గల. ఈ మెడిటేషన్ ఒక నెల రోజులు కంటిన్యూగా చేసేసరికి ఆ నొప్పి ఎట్టపోయేసిందో పోయింది. నా ద్వారా మా భార్య వచ్చింది, మేమిద్దరం చేసుకుంటున్నాం. అంతే మా అమ్మ మా నాన్న వాళ్ళు వచ్చారు, మళ్ళీ మా పిల్లలు వచ్చారు. అంతా శాకాహారం, మాంసాహారం ముగిచేసినాం, శాకాహారాలు అయిపోయేసినాం, ధ్యాన కుటుంబం అయిపోయేసింది, చేసుకుంటా ఉన్నాం. మా పిల్లలు ఒక 10th క్లాసు, ఒకడు CA చేసుకుంటా బాగా చదువుకుంటా ఉన్నారు. ఇప్పుడు బాగా ధ్యానం చేసుకుంటా ఉన్నారు. మాకు అప్పుడు పంటలు ఒక విధంగా పండుతుంది. ఇప్పుడు ఈ మెడిటేషన్ వచ్చిన తర్వాత పంటలు బాగా చాలా అద్భుతంగా పండుతున్నాయి పంటలు. మేము శ్రద్ధ చల్లితే అందరూ ఎందుకు ఈ శ్రద్ధ చల్లేది మీకు కోసుకోలేరు, పిట్టలు తినేస్తాయి అన్నారు. మేము ఇది ధ్యాన పంట, ఇది 10 మందికి పంచాలి, ఇంటింటికి 1 కేజీ ధ్యాన పంట అనేసి చల్లేసినాం. చల్లేస్తే అది ఎండగడ అంత పచ్చదనంగా ఉండింది. ఎండ వస్తున్నది, మేసిపోయి అప్పటికే ఒకరోజు ఆవులు కూడా తోలేసినారు, మేసిపోయేసినాయి. అయినా మనమేం పట్టించుకోవాలి. అది ఎట్లా ఒకట వర్షం పడి ఆ ధ్యాన పంటతో ఆ వర్షంతో అద్భుతంగా పండింది. ఏమమ్మా పిట్టలు తినేస్తున్నాయి అంటాయమ్మా, ఏమి పిట్టలు కాల, మేము పోతామో ధ్యానం చేస్తామో 10 నిమిషాలు అంతే వచ్చేస్తాము. మా ధ్యానంతోనే మాకు పిట్టలలో ఏమీలా అంత అద్భుతంగా పండింది. పండిన దానివల్ల ఇంటికి 1 కేజీ ఇచ్చినాము, మిగతావి అమ్ముకున్నాము. అంత అద్భుతంగా పండింది పంట. అదేవిధంగా మళ్ళీ మా నాన్న మా అమ్మ ఇద్దరు బాధతో ఉన్నారు. ఎటు మెడిటేషన్లోకి వచ్చి రావటం ఆమె నడుము నొప్పి బాధ తగ్గిపోయేసింది. BP ట్యాబ్లెట్స్, నో డాక్టర్ అనేసి ఆమె కాడ నాకు BP ట్యాబ్లెట్స్ దేముద్ది, ఇంకా నేను మాత్రగాడు మింగను. మా నాన్న గుండె నొప్పి, ఆటోడాక్ అప్పుడప్పుడు వచ్చేసే నైట్, ఎప్పుడు ఏ నైట్ పోతాడని భయం వేసిపోయేసేది. ఒక్కోసారి తాడుగాడు ఎత్తుకుని వేసినాడు, బర్రెల్స్ అయిపోయి ఉరేసుకుని వేస్తానని అన్న బాధతో మేము అమ్మిడి పోయి ఓర్పు చెప్పుకొని తొడుకొనిచ్చుకొని నాన్న ఎట్నో ఒకటి భరించుకోవాలా, మెడిటేషన్ చూద్దామరా మన మేడం అందించింది, దాన్ని కూడా చూద్దాం అనేసి దాన్ని చేపించే తలకే ఆయన కూడా ఇప్పుడు మాత్రలా ఏమి ఆయన కూడా మెడిటేషన్ చేసే తలకే ఆ బాధతో ఎట్టపోయేసిందో అంతా ఆరోగ్యంగా ఉన్నాం. మాది ధ్యాన కుటుంబం అయింది, అంతా చల్లగా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు బండి పంచర్ అయిపోయేసింది, టైరు ట్యూబ్ 2 బొక్కబడిపోయేసి తలకి పత్రి సార్ మీరే ఈ బండి ఎక్కడికి పోవాలని అక్కడికి తీసి గాలి కొట్టేసినాము, అంతే వదిలేసినామంటే ఎక్కడ పోవాలంటే అక్కడికి పోయేది, వచ్చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వదిలేసేది. అదేవిధంగా 4 రోజుల నుంచి ఇదే విధంగా తిప్పినాం, బండి డొంక పడిపోయిస్తే కదా. అదేవిధంగా తెల్లారి సంకల్పం పెట్టుకుని సార్ ఇది ఎత్తుకొని యమనగిరికి తీసుకెళ్ళాలా, ఏడైనా మధ్యలో ఆగకూడదు, మమ్మల్ని బాధ పెట్టించకూడదు అనుకున్నాం. నేరుగా ఇంటికాడ గాలి కొట్టుకున్నాం, తీసుకొచ్చి షోరూమ్ కాడ వదిలేసింది. పత్రిక మీద భారం వేసుకుని వచ్చేసినాం. బుక్స్ బాగా అద్భుతమైన బుక్స్లు చదివినాము. ఇక మీ జీవితం మీ చేతుల్లో బుక్స్ చదువుకున్నాము. అవి 10 మందికి అది మర్చిపోయింది సార్. నా వల్ల నేను ఒక్కడు మా ఊళ్ళోకి మా గ్రామంలోకి నేను ఒక్కడు వస్తే మెడిటేషన్లోకి నా ద్వారా 30 మందిని తీసుకున్నా, ఇంటింటి ధ్యానం చేపించిన. ఇప్పుడు మళ్ళీ ఇంటింటి ధ్యానం అయిన తర్వాత మళ్ళీ గ్రూప్ మెడిటేషన్ గుడికాడ చేపించుకుంటా ఉంటా నా తరపుని. ప్రతి ఒక్కరిని అందరినీ రోజు తీసుకొచ్చేది, అందరినీ ఇప్పుడు వాళ్ళకి పాయసం వడల అన్నీ చేసి పెట్టి వాళ్ళ అమ్మ మీరు రాండమ్మ నేర్చుకుందరు, మెడిటేషన్ చేసుకుందరు, ఎందుకు హాస్పిటల్లో డబ్బు దారపోసుకుంటారో, నా వల్ల నేను ఎంత అనారోగ్యంతో ఉన్నాను ఇప్పుడు అంత ఆరోగ్యంగా ఉన్నాను కదా, ఎందుకు ఊరికి హాస్పిటల్ డబ్బు పాడు చేసుకుంటారు అని
ఒక బీపీ షుగర్ ఉండేవాళ్ళు, నొప్పులు బాధలతో ఉండేవాళ్ళు కానీ అందరిని అడుక్కుంటా ఉండే వాళ్ళు వస్తామనేసి వెనక్కే పోతున్నారు. వాళ్ళు ఎట్నవాడ కొంతమంది ఒక 30 మందిని లాక్కొచ్చుకున్నా నా తరపున. ఇంకా తీసుకొని వచ్చి ఇంకా ఒక 100 మందిని మా గ్రామంలో సంకల్పన పెట్టుకుని మా గ్రామంలో ఒక పిరమిడ్ నిర్ణయించుకోవాలి. నా తరపున ఒక 50 మందిని తీసుకున్నాం మెడిటేషన్లకి మా గ్రామంలో ఒక పిరమిడ్ నిర్ణయించుకోవాలమ్మా. మన గ్రామంలో అందరూ సంకల్పన పెట్టుకొని ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నది, మన గ్రామంలో లేదు పిరమిడ్. అందరూ సంకల్పన పెట్టుకొని నైట్ అంతా సంకల్పన పెట్టుకొని మీరు ప్రతిరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు అంతా సంకల్పన పెట్టుకొని మన గ్రామంలో ఒక పిరమిడ్ రావాలి, మన గ్రామంలో ఒక పత్రి వచ్చి అడుగు పెట్టాలి, మన గ్రామం కూడా బాగుండాలి, పచ్చదనంతో ఉండాలి మన గ్రామం కూడా అని అందరూ సంకల్పించుకోండి అమ్మా. బుక్స్ చదివినాను సార్, బాగుంది బుక్స్లో. కొన్ని మనకు దాని అనుభవాలు అలా, కానీ ఈ పత్రితో మాత్రం అనుభవాలు బాగా వచ్చినాయి సార్. పత్రి సార్తో మాత్రం వచ్చినాయి సార్. మెడిటేషన్ కూర్చున్నప్పుడు కూడా సార్తో అంత అద్భుతంగా ఆయన పాదాలకు నమస్కారం చేసుకొని ఆయన పక్కన కూర్చొని పెట్టి ప్రసాదం కూడా పెట్టిస్తున్నాడు. రోజు పిఎంసి ఛానల్ వింటా కూర్చొని మాత్రం ఉంటా.